హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం నాకు ఇష్టమైన పకోడీలు ఎన్నో చేసుకుంటాం. అంటే మనం బజ్జీల రూపంలో చేసుకుంటాం, తర్వాత ఉల్లిపాయ పకోడీ, ఇవన్నీ ఏవైనా పకోడీలు చాలా ఇష్టంగా తింటాం. కానీ ఎవరన్నా వచ్చినప్పుడు లేకపోతే కొంచెం పకోడీ కొంచెమే చేసుకుని దాచుకొని తినే ఒక పకోడీ ఉంది. ఏంటి అంటే జీడిపప్పు పకోడీ. జీడిపప్పు కొంచెం ఖరీదు కదా, మరి అంతేకాకుండా అవి చేసి అలా కొంచెం తింటుంటే చాలా రుచి ఉంటుంది. నాకు జీడిపప్పు ఏదైనా నిమ్మకాయ అన్నం చేసినా, ఎటువంటి ఫ్రైడ్ రైస్లు చేసినా కొంచెం జీడిపప్పు వేసుకుంటే చాలా ఇష్టం. ఉప్మాలో జీడిపప్పు చాలా ఇష్టం. సో మరి ఈ జీడిపప్పుతోటే పకోడీ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ముందుగా ఏంటి కొంచెం అంత సోంఫ్, అలాగే కొంచెం అంత మన ధనియాలు, ఇందులో కొంచెం అంత వాము దంచాల్సిన అవసరం లేదు, కానీ ఇందులోనే వేసేద్దాం అన్నీ. సో వేసి వీటిని కొంచెం దంచేసుకుందాం. ఈ దంచుకున్న దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుందాం. అయితే ఇది పొడిగా అవ్వాల్సిన పనేం లేదు, కొంచెం నలిగితే సరిపోతుంది. కొంచెం అంత నలిగిన ఈ మసాలాని మనం ఒక బౌల్లో వేసుకుందాం. వేసుకొని ఇందులో పసుపు, మనం కారపొడి, మరి ఎక్కువ కాదు, కొంచెం అంత మిరియాలు కూడా వేసుకుంటే నాకు ఇష్టం. మిరియాలు, కొంచెం అంత వెల్లుల్లి ముద్ద, అలాగే కొంచెం అంత సోడా కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సోడా. ఇందులో మనం మినప్పప్పును కూడా పొడి చేసుకొని వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. మినప్పప్పు పొడి, అలాగే మరి ఏ పకోడీ చేసినా శనగపిండి అయితే వేసుకోవాలి కదా, మరి శనగపిండి. అయితే మినప్పప్పు ఒక 2 చెంచాల పొడి వేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు మన శనగపిండి, ఇందులో 1/4 కప్పు బియ్యపిండి, ఇవన్నీ వేసి మనం దీన్ని చక్కగా కలిపేసుకుందాం. ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనకి పకోడీలు మంచిగా క్రిస్పీగా రావాలి అంటే ముందు నీళ్లు వేసే ముందు ఇందులో కొంచెం అంత నూనె వేసుకొని ఈ నూనెని మనం పొడిగా చేసుకుంటే ఈ షార్ట్ క్రస్ట్ మెథడ్లో మన పకోడీ చక్కగా కరకరలాడుతూ భలే టేస్టీగా వస్తుంది. కొంచెం టైం అయినా దీన్ని కొంచెం సేపు కలుపుకోండి. ఇది కలుపుకున్న దాంట్లో మనం జీడిపప్పు, అయితే జీడిపప్పు కనుక మీరు డైరెక్ట్గా వేస్తే నూనెలో ఫ్రై అవుతే మాడిపోతుంది. ఇదే కనుక జీడిపప్పుని నీళ్ళల్లో నానబెట్టి వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఇలా. ఇప్పుడు ఇందులో కొంచెం అంత కొత్తిమీర, అలాగే కొంచెం అంత పుదీనా ఆకు కూడా వేసుకొని ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని దీన్ని కలిపేసుకుందాం. ఎక్కువ నీళ్లు వేయొద్దు, కొంచెం వేసి దీన్ని మనం ముద్దల్లా పెట్టుకుందాం. జీడిపప్పు వేసిన ఈ ముద్ద రెడీ అయిపోయింది. ఇక దీన్ని మనం పకోడీలా వేసేసుకోవడమే. జీడిపప్పు అన్నీ కలిపేసుకున్నాం, కానీ ఈరోజు ఫ్రై చేయడానికి మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మరి ఇందులో గొప్పతనం తెలుసు కదా, ప్రకృతిలో ఉన్న omega-6, అట్లాగే వైటమిన్ A, D కూడా ఉంటాయి. మరి దానివల్ల ఏంటి మనకి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా. మరి ఈ నూనెని తీసుకొని మనం ఫ్రై చేసుకుందాం ఈరోజు. మరి ఈ జీడిపప్పు ఈ కలిపిన దాన్ని మనం ఇలా పకోడీలకి కావలసినట్టు ఇట్లా పొడిగా వేసుకుంటే బాగుంటుంది. చాలా వాళ్ళు అయితే పెద్ద ముక్కలు వేస్తారు. నాకు పెద్ద కంటే కొంచెం చిన్నగా వేసుకుంటే బాగా అనిపిస్తుంది. సో మీకు ఎలా కావాలో మీరు అలా వేసుకోండి. ఉంది కదా అనేసి మొత్తం ఒకేసారి వేయకండి, కొంచెం బ్యాచ్లా వేసుకుంటే మన పకోడీలు పర్ఫెక్ట్గా వస్తాయి. పకోడీలు చూడండి, అదే కనుక మనం జీడిపప్పుని నీళ్ళల్లో వేయకపోతే మన జీడిపప్పు మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని మనం తీసేసుకుందాం. కావాలంటే మీరు పెద్దగా వేసుకోవచ్చు, కానీ నాకు ఇలా చిట్టిగా ఉంటే తినడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పని చేసుకునేటప్పుడు
ఒక చిన్న సీసాలో పక్కన పెట్టేసి ఉంటుంది నా ఆఫీస్లో. అప్పుడు ఎప్పుడు కొంచెం తినాలనిపిస్తే ఇలా తిందాం. ఇప్పుడు ఇలా ఈ జీడిపప్పు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఇది చక్కగా కరకరలాడుతూ ఎంతో బాగున్నాయి. అయితే ఆ జీడిపప్పులో కొంచెం స్వీట్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. భలేగా ఉంది. మరి మీరు కూడా చూడడం కాదు, చేయాలి కదా. కొంచెం ఖరీదైనా నా కోసం కొంచెం చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. సూపర్గా స్పెషల్గా ఫీల్ అవుతారు. ఓకే, సో మరి మనం చక్కగా ఫ్రై చేసేసుకున్నాం. ఇలా కొంచెం పెద్ద ముద్దలుగా కావాలంటే ఇంకో కొంచెం నీళ్లు వేసుకుంటే ఇలా వస్తుంది. మనం పొడిగా నాకు ఇష్టమైనట్టు కావాలంటే కొంచెం తక్కువ నీళ్ళు వేసి కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఆలోచించాల్సిన అవసరం లేదు. సూపర్గా ఉండే నా జీడిపప్పు పకోడీ. జీడిపప్పు పకోడీ తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్లో బరకగా దంచిన సోఫ్, ధనియాలు, వాము, పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోడా, మినప్పప్పు పొడి, శనగపిండి, బియ్యం పొడి, నూనె, నీళ్ళల్లో నానబెట్టిన జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా వేసి కలిపి వేడి నూనెలో పకోడీలా వేసి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని వేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ బౌల్లో పెట్టుకొని ఒక 10 రోజులు కూడా తిని ఎంజాయ్ చేయొచ్చు. మరి నెక్స్ట్ మా ఆవిడ వచ్చి భలే అంటూ ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం చేయబోతుంది. వారేవా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు భలే బ్రేక్ఫాస్ట్లో పిల్లలకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్. మీరు బ్రేక్ఫాస్ట్ అనే అనుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ అని కూడా అనుకోవచ్చు. కానీ మనం టిఫిన్ బాక్స్లలో ఏమీ లేకపోతే తినండి అమ్మ బిస్కెట్లు తినండి అని ఇస్తాం. సో ఈరోజు మీకోసం మంచి బిస్కెట్స్ చేసి చూపించబోతున్నాను. మరి బేకరీ అనగానే ఎప్పుడైనా మనం మెజర్మెంట్ కంపల్సరీ. సో మీరు మెజర్మెంట్ ప్రకారమే చేసుకుంటే మీ కుకీస్ మంచిగా వస్తాయి. సో మరి ఫస్ట్గా బటర్ 100 గ్రాములు. మీరు వైట్ బటర్ అన్నా వాడుకోవచ్చు, లేదంటే ఈ బటర్ అయినా వాడుకోవచ్చు. కానీ అన్సాల్టెడ్ బటర్ ఉండాలి, అంటే ఉప్పు లేకుండా ఉండాలి. ఒక్కసారి మిక్స్ చేసుకొని, ఈ బటర్ కూడా మనం మార్కెట్ నుంచి తెచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. కానీ ఈ బేకింగ్ చేసేటప్పుడు మీరు బటర్ని ఫ్రిడ్జ్లో నుంచి ఒక అరగంట ముందు మీరు తీసి పక్కన పెట్టేస్తే ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. మరి ఇందులో 80 గ్రామ్స్ షుగర్, 100 గ్రాముల బటర్కి 80 గ్రాముల షుగర్. అండ్ ఇది షుగర్ పౌడరు. మీ దగ్గర రెగ్యులర్ షుగర్ తీసుకొని మీరు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. 2 మిక్స్ చేసుకొని క్రీమ్ లాగా చేసుకుందాం. షుగర్ ఇంకా బటర్ మొత్తం చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కాస్త వనీలా ఎసెన్స్, ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత వనీలా ఎసెన్స్, ఇది కూడా మిక్స్ చేసుకుందాం. కేక్ చేయటానికి, ఇలా కుకీస్ చేయటానికి ఎప్పుడైనా కొంచెం మంచి గ్లాస్ బౌల్ తీసుకుని చేసుకుంటే ఈజీగా మిక్స్ చేయడానికి వస్తుంది మనకి. మిక్స్ అయిపోయింది ఇది కూడా. ఇప్పుడు మనం 100 గ్రామ్స్ బటర్ తీసుకున్నాము, 80 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాము. సో మనం మైదా మాత్రాన 180 గ్రామ్స్ తీసుకుంటున్నాము. సో 2 కలిపి డబుల్ ద క్వాంటిటీ మనం మైదా తీసుకుంటున్నాము. ఈ మైదాలో ఫస్ట్ మనం 30 గ్రామ్స్ ఫ్రూట్స్, మార్కెట్లో మనకి టూటీ ఫ్రూటీలు అనేవి దొరుకుతాయి. సో ఇవి ఒక 30 గ్రాములు. ఇవి కాస్త కొన్ని పైన డెకరేట్ చేయడానికి పెట్టుకుందాము, కొన్ని ఇందులో వేసుకుందాం. పిండిలో వేసుకోండి. అలాగే వేరే కలర్ కూడా తీసుకొచ్చాను, ఇవి కూడా కొన్ని అట్టి పెట్టుకొని మిగతావి ఇందులో వేసుకొని ఒక్కసారి మనం ఇలా మిక్స్ చేసుకుందాం. కొంచెం పెద్ద బౌల్ తీసుకొని మీరు చేసుకోవచ్చు డైరెక్ట్గా. మనం ఇవి ఎగ్ లేకుండా చేస్తున్నాము, సో మీరు ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు ఈ కుకీస్. సో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మిక్స్ చేసుకున్న పిండిని ఇప్పుడు మనం ఈ షుగర్లో కలుపుకుందాం.
మొత్తం వేసేసుకొని కలిపేసుకుందాం. మన కేక్ మిక్చర్ ఏమో పల్చగా ఉంటుంది, మరి మన మఫిన్ మిక్చర్ ఏమో కొంచెం గట్టిగా ఉంటుంది, ఈ కుకీ మిక్చర్ ఏమో ఇంకా గట్టిగా ఉంటుంది. మనం చపాతీ కర్ర తీసుకొని రోల్ చేయాలి. సో ఇది ఇప్పుడు అలా అవుతుంది చూడండి. ఒక్కసారి ఫస్ట్ ఇలా స్పూన్తో కలిపేసుకొని తర్వాత మనం చేయి పెట్టేసుకొని పిండిలాగా మన గోధుమ పిండి ఎలా తడుపుకుంటామో ఇది కూడా అలాగే కలిపేసుకోవాలి. చూడండి, స్పూన్ తీసేసి చేయితో కలుపుతున్నాను. అసలు నేను ఏమాత్రాన నీళ్ళు కానీ ఏమి వేయలేదు. మనం ఈ బటర్ షుగర్తోనే ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇది ఇంకొంచెం మనకి చెప్పాను కదా పిండి ముద్దలాగా అవ్వాలి. ఇంకొంచెం దీంట్లో మాయిశ్చర్ అంటే తడి పడుతుంది. దానికోసం కాస్త మిల్క్, మరీ ఎక్కువ వేసుకోవద్దు, కాస్త మిల్క్. ఈ పిండి ఎలా ఉండాలి అంటే క్రంబుల్గా ఉండాలి. మరి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా ఉండొద్దు. మీకు చూపిస్తాను ఎలా ఉండాలో. ఒక్కసారి మళ్ళీ ఈ పాలు వేసిన తర్వాత మిక్స్ చేసుకుందాం. మనం ఎక్కువ పాలు వేసుకోలేదు, కొంచెం 1 టీ స్పూన్ పాలు వేసుకున్నాము. చూడండి, ఇలా ఉండాలి. మనం విరగొడితే ఇలా విరిగేటట్టు ఉండాలి ఈ మిక్స్చర్. చూడండి, మళ్ళీ ముద్ద చేసినా మళ్ళీ విరిగేటట్టే ఉండాలి. అలా ఉంటేనే మన కుకీస్ కరెక్ట్గా వస్తాయి. మరి మీరు అయ్యో మాయిశ్చర్ లేదనేసి ఎక్కువగా పాలు వేసేసుకున్నారనుకోండి, అది అప్పుడు పిండిలాగా అయిపోతుంది. మనం చపాతీలాగా రోల్ చేసి బేక్ చేస్తే మంచిగా రావు. ఎప్పుడైనా ఇలా క్రంబుల్ ఉండాలి. మనం రోల్ చేసినప్పుడు ఇరిగిపోయినా ఏం టెన్షన్ పడకండి, ఇరిగిపోయినా పర్వాలేదు. సో ఇది ఒక ముద్దలాగా చేసుకుందాం. ఇప్పుడు చేసుకొని మీకు ఇది చాలా ఎక్కువ అనిపిస్తే ఫస్ట్ ట్రై చేయాలి అనుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకొని మీరు ట్రై చేసి మంచిగా వచ్చాక మరి ఎక్కువ క్వాంటిటీస్తోని మీరు ట్రై చేయొచ్చు. సో ఇది ఇప్పుడు ఒక ముద్దలాగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ముద్దని రౌండ్గా చేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని కాస్త పొడి పిండి జల్లుకొని టేబుల్ మీదన్నా లేకపోతే మీరు ఎక్కడ చేస్తున్నారో అక్కడ కాస్త పొడి పిండి చల్లుకొని ఈ పిండిని ఇక్కడ పెట్టేసి మనం ఇప్పుడు ఇది రోల్ చేయాలి. ఇలా రోల్ చేసినప్పుడు కాస్త మీరు ఇలా అనుకుంటూ ఉండండి. ఇది బ్రేక్ అయినా ఏం టెన్షన్ పడకండి, బ్రేక్ అయినా పర్వాలేదు. చూడండి ఎలా చేస్తానో చూడండి. ఇలా మీరు రోల్ చేసుకుంటూ ఉండి ఎప్పుడన్నా బ్రేక్ అవుతుంది అనుకోండి, ఇలా మీ దగ్గర నైఫ్ కానీ లేదంటే అట్లకాడ ఉంటుంది కదా, ఆ అట్లకాడతోనైనా చేసుకోవచ్చు. దీన్ని ప్యాలెట్ నైఫ్ అంటారు. సో ఈ నైఫ్తో మీరు ఇలా ఎడ్జెస్ని బ్రేక్ అవ్వకుండా కాస్త ఇలా చేస్తూ ఉండొచ్చు మధ్య మధ్యలో. మళ్ళీ ఇది తీయాలి అంటే కూడా ఈ నైఫ్ని ఇలా కింద పెట్టేసుకొని లూజ్ చేయాలి. ఇలా ఒకవేళ అంటుకుందనుకోండి, కాస్త పొడిపిండి ఇలా మీ అట్లకాడకు కానీ ఇలాంటి నైఫ్కి కానీ వేసేసుకొని ఇలా లూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఇది రెడీ అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా రోల్ చేసుకుంటే మరి కుకీస్ కదా, ఒక 1/2 ఇంచ్ మనకి థిక్నెస్ ఉండాలి. చూడండి ఇక్కడ 1/2 ఇంచ్ థిక్నెస్ ఉంది. లేదంటే మీ దగ్గర నైఫ్ లేకపోయినా ఇలా చేతితో అయినా కూడా చేసుకున్నా పర్వాలేదు. సో మరి ఇప్పుడు మనం ఈ రోల్ చేసిన దాన్ని ఏ షేప్స్లోనైనా మనం కట్ చేసుకోవచ్చు. మీకు రౌండ్ కావాలి అంటే చిన్న ఇంట్లో మూతలు ఉంటాయి కదా, ఆ మూత తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. లేదంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఏ షేప్ మీకు ఎలా కావాలి అంటే మీరు అలా కట్ చేసుకోవచ్చు. సో మరి ఇక్కడ రోల్ చేసి పెట్టుకున్నాం కదా, కాస్త మనం లాస్ట్కి కొంచెం డెకరేట్ చేయడానికి పెట్టుకున్నాను కదా, ఇవి కూడా ఇలా ఒక్కసారి జల్లేసుకొని అలాగే ఈ కలర్వి కూడా మనకి బేకరీలలో టూటీ ఫ్రూటీ బిస్కెట్స్ అని దొరుకుతాయి కదా, అలాంటివే లాస్ట్లో ఒకసారి వీటి మీద పెట్టి ప్రెస్ చేస్తే ఇవి అతుక్కుపోతాయి. చూడండి అతుక్కుపోయాయి కదా. అలా మనం బేక్ చేసినప్పుడు ఇవి పైన అలాగే కనిపిస్తూ ఉంటాయి మనకి.
ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. మీ దగ్గర ఇలాంటి పిజ్జా కటర్ కానీ లేదంటే నైఫ్ కానీ ఏదున్నా పర్వాలేదు. సో కొంచెం ఈజీగా ఉండటం కోసం మీకు చూపిస్తున్నాను. ఈ పిజ్జా కట్టర్తోని ఫస్ట్గా మనం ఈ ఎడ్జెస్ తీసేయాలి. అలాగే ఇటు సైడ్ కూడా. ఫస్ట్ ఒక షేప్ ఇవ్వడం కోసం ఈ ఎడ్జెస్ తీసేసుకున్నాము. తర్వాత మీరు కావాలంటే ఇలా మార్క్ పెట్టుకొని ఇలా మార్క్ పెట్టుకొని సో మీరు ఇలా కావాలంటే ఈ ఎడ్జెస్ తీసేసి పక్కన పెట్టేసుకొని, ఇవేం పడేయటానికి లేదండి, ఇవి కూడా మళ్ళీ మీరు ముద్దలాగా చేసుకొని మళ్ళీ మనం కుకీ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఈక్వల్గా ఒక మార్క్ పెట్టుకున్నాను. ఈ మార్క్ మీద మనం కట్ చేయటమే. మళ్ళీ అలాగే ఇటు సైడ్ కూడా మీరు మార్క్ పెట్టుకున్నారనుకోండి, ఈక్వల్గా మనకి చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదా. మరి ఇప్పుడు ఇది బేక్ చేయాలి కదా. బేక్ చేయడం కోసం ఇక్కడ బేకింగ్ ట్రేని నేను మళ్ళీ బటర్ పెట్టేసి గ్రీస్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ ప్యాలెట్ నైఫ్, అలా చెప్పాను కదా, ప్యాలెట్ నైఫ్ లేకపోతే అట్లకాడ ఏదైనా పర్వాలేదు, అది తీసేసుకొని ఇలా మీరు అరేంజ్ చేయటమే. చూడండి ఎంత ఈజీగా తీసే వస్తుంది. అతుక్కోలేదు, ఏమాత్రాన అతుక్కోలేదు. మీరు ఏం టెన్షన్ పడాల్సింది లేదు. సో మరి మన కుకీస్ని ఇక్కడ బేకింగ్ ట్రేలో అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. మరి ఇది ఇప్పుడు బేక్ చేయాలి. 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో 15 మినిట్స్ బేక్ చేసుకుంటే మన టూటీ ఫ్రూటీ బిస్కెట్స్ రెడీ అయిపోయి వచ్చేస్తాయి. సో మరి బేక్ చేసేసుకుందామా. మరి ఒక 15 నిమిషాల తర్వాత మన టూటీ ఫ్రూటీ కుకీస్ రెడీ అయిపోయాయి. ఒక్కసారి వెళ్ళి చెక్ చేసేసుకొని తీసుకొని వచ్చేద్దాము. మరి ఎంజాయ్ చేసేద్దాం. అవన్ ఎప్పుడు వేడిగా ఉంటుంది, సో చేతికి మాత్రం గ్లౌస్ కంపల్సరీ. సో మరి తెచ్చేద్దాం. సో మరి అవన్ నుంచి 15 మినిట్స్ తర్వాత మన కుకీస్ తీసుకొచ్చేసాను. చూడండి ఈ కుకీస్ ఇప్పుడు వేడివేడిగా ఉన్నాయి. చూడండి ఇలా చాలా వేడివేడిగా ఉన్నాయి. టూటీ ఫ్రూటీకి ఇది పర్ఫెక్ట్ కలర్. మరీ ఎక్కువగా అంటే కొంచెం కలర్ వచ్చేస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ కలర్. చూడండి ఇప్పుడు మీరు ఈ వేడిలో మీరు తిన్నారనుకోండి సాఫ్ట్గా ఉంటాయి. కాస్త చల్లారాక తింటే క్రిస్పీగా అవుతుంది. మరి నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను. సో మరి వేడి వేడి టూటీ ఫ్రూటీ కుకీస్ని ఎంజాయ్ చేసేస్తాను. కొంచెం క్రిస్పీగా ఉంది, ఎందుకంటే ఒక సైడ్ చల్లారింది. కానీ ఇవి చల్లారిన తర్వాత మీరు ఎంజాయ్ చేస్తే క్రిస్పీగా, మనం బయట మార్కెట్లో టూటీ ఫ్రూటీ బిస్కెట్స్ కొనుక్కొచ్చుకుంటాం కదా, ఇవి సేమ్ అలాంటివే. వావ్, వేడి వేడిగా బాగున్నాయి, చల్లారినా కూడా సూపర్ అదిరినాయి. సో మరి చూసారు కదండి ఈ మంచి టూటీ ఫ్రూటీ బిస్కెట్స్ని. కుకీస్ అనొచ్చు, బిస్కెట్స్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. సో ఎప్పుడన్నా మీరు చేయాలి అనుకున్నప్పుడు వెంటనే ఈ కుకీస్ ట్రై చేయండి. సో మరి మళ్ళీ కలుద్దాం మరికొన్ని వెరైటీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్తో. టూటీ ఫ్రూటీ కుకీస్ తయారు చేయు విధానం: ఒక బౌల్లో 100 గ్రామ్స్ బటర్, 80 గ్రామ్స్ షుగర్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులో వనిలా ఎసెన్స్ వేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో టూటీ ఫ్రూటీస్ వేసి కలుపుకోవాలి. దీన్నే కలిపి పెట్టుకున్న బటర్ మిశ్రమంలో వేసి మంచిగా మిక్స్ చేసి కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి రోల్ చేసుకోవాలి. దానిపైన మరికొన్ని టూటీ ఫ్రూటీ వేసి మరొకసారి రోల్ చేసి స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకొని అవన్లో 180 డిగ్రీస్లో 15 నిమిషాల పాటు బేక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరూరించే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే
ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీని పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత తప్పకుండా రేపు ఇదే టైంకి మన షో చూడండి. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.